రైట్ ఇక నిన్న మొన్నటి వరకు విద్యుత్ అంశం చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ వైపు వెళ్లాయి. కాంగ్రెస్ మంత్రులంతా మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన పరిస్థితి ఉదయం నుంచి చూస్తున్నాం. ఏకంగా మంత్రులంతా కలిసి మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టుల గురించి పూర్తి వివరాలు కూడా బయటికి తీస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. కోట్లలో నిధులు ధారపోసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ గత బీఆర్ఎస్ పాలనపైన కాంగ్రెస్ మంత్రులు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నిర్మాణాన్ని సరైన ప్రణాళిక లేకుండా చేశారంటూ కూడా మండిపడుతున్నారు. అయితే ప్రాజెక్టును కట్టిన L&T సంస్థ మాకేం సంబంధం లేదని ఇంతకు ముందే లేఖ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. మరి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ను బాగు చేసేది ఎవరిది బాధ్యత? మేడిగడ్డ ఇష్యూ బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోందా? మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు పైన కారణాలు వెలికి తీయబోతున్నారా? మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుతో 3 బ్యారేజ్ల పరిస్థితి ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతానికి మేడిగడ్డ. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోవడం జరిగిందో ఆ పిల్లర్లకు సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదిక కూడా వెంటనే ఇవ్వడం జరిగింది ఆనాడు అధికారులు ఎవరైతున్నారో. కనీసం లోపలికి దిగి ఎంత లోతు కుంగిపోయిందో తెలియకుండానే ఎట్లా నివేదిక ఇస్తారంటూ కూడా ఆ రోజు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు మంత్రులంతా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి అందరూ కూడా కీలకమైనటువంటి నాయకులు జీవన్ రెడ్డితో సహా ఇంకా మిగతా ముఖ్య నాయకులంతా కూడా కాళేశ్వరం సందర్శించి మేడిగడ్డ ప్రాజెక్టును చూడడం జరిగింది. 5 ఫీట్ల లోతుకు పిల్లర్లు కుంగిపోయాయంటూ కూడా ఈరోజు రిపోర్ట్లో రావడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, దాన్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టేకప్ చేసి నిర్మిస్తుందంటూ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు జలయజ్ఞంలో భాగంగా శంకుస్థాపన చేశారని, దాన్ని పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రాణహిత చేవెళ్ల పేరు కాంగ్రెస్ పార్టీకి రావద్దు, అసలు ఆ పేరు ఉండదన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుగా ఈరోజు ఒక ప్రాజెక్ట్ అని కట్టి దాంట్లో మోటార్లు కూడా 1000 కోట్ల రూపాయల మోటార్ను 4000 కోట్ల రూపాయలుగా చూపించి అవి కూడా కంపెనీ కాకుండా అసెంబ్లీ మోటార్లను ఫిట్ చేసి ఈరోజు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం చూడొచ్చు. ఇట్లా నేపథ్యంలో ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ కూడా, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు అడగలేదు, ఎందుకు దానిపైన ఫైట్ చేయలేదు అంటూ కూడా ప్రశ్నించారు. నిర్దిష్ట ఫార్మేట్లో వివరాలు కూడా ఇవ్వలేదు. ఇక ఇదే విషయాన్ని హైపవర్ కమిటీ కూడా చెప్పిందంటూ చెప్పడం జరిగింది. అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నాలు ఏమీ చేయలేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇక ఇప్పుడు తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు ఆ హోదాను అడుగుతున్నామని చిత్తశుద్ధితో సాధించామంటున్నారు. అది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక మరోవైపు బ్యారేజ్లకు సాధారణంగా ఉండే నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా డిజైనర్ కానీ ఇంజనీర్ కానీ కాన్సెప్ట్ తయారు చేసి ఒక వ్యక్తి ఏకపక్షంగా అంటే సదరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కేసీఆర్ను మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో అంతేగాదు నిబంధనలకు అనుగుణంగా కట్టినటువంటి ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు బాహుబలి మోటార్లు మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు పంప్ హౌజులు మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు బ్రిడ్జిలు కూలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు డిజైన్లలో లోపాలు ఎక్కడ జరిగాయి, ఇదంతా గత ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశం సంబంధించి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు మేడిగడ్డ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి. సునీల్, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. సునీల్, సో మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఉదయం నుంచి మీరు చూస్తున్నారు, అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మంత్రులు ఇవ్వడం జరిగింది. అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అధికారులు చెప్పినా గానీ గత ముఖ్యమంత్రి వినలేదు. ఏకపక్ష ధోరణితో ఒక వ్యక్తి నిర్ణయం ప్రకారమే ఈ రోజు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇదంతా నిధుల దుర్వినియోగం కూడా, వేల కోట్ల రూపాయలు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఒక రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా మనం ఉదాహరిస్తే గనక ఇది ఏమీ చేయలేని పరిస్థితి అని ఒక మాట అయితే వస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇది పక్కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం చెప్తోందా? సో దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏం చెప్పొచ్చు? ఈరోజు మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ప్రాజెక్టు వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మీడియాని మేడిగడ్డ కుంగిన ప్రాంతానికి కూడా అధికారులు అయితే అనుమతించారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పింది. ఆ ఇంజనీరింగ్ అద్భుతంలో మేడిగడ్డ చాలా కీలకమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ చాలా కీలకమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కీలకమైన ప్రాజెక్టే అక్టోబర్ 21వ తేదీన బి బ్లాక్లో 21 పిల్లర్ నుంచి 20 పిల్లర్ 19 పిల్లర్, ఈ 3 పిల్లర్ల మధ్యలో కుంగుబాటుకు గురయ్యాయి. 20 పిల్లర్ మెయిన్గా కుంగుబాటుకు గురైంది. మనం అక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వ్యయమైందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం 20 పిల్లర్ దగ్గర చూడొచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో కుంగిపోయి అక్కడ పెచ్చులు ఊడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిన దృశ్యాలను కూడా మనం లైవ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి మన కెమెరామెన్ చూపిస్తున్నారు. అక్కడ ఆ పిల్లర్లకు సంబంధించి ఆ దిగువన పూర్తి స్థాయిలో కుంగిపోయి మొత్తం క్రాక్ వచ్చింది. ఈ క్రమంలో మొత్తం కూడా పెచ్చులు ఊడిపోయాయి. అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ పైకి ఇక్కడికి బ్యారేజ్ పైకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిషేధించారు. పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రులు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ బ్యారేజ్ మీడికి మొదటిసారిగా మీడియాను అనుమతించారు. ఈ క్రమంలో మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రాంతంలో కుంగిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన రహదారి బి బ్లాక్ 20 పిల్లర్ నెంబర్. ఇక్కడ పూర్తి స్థాయిలో కుంగిపోయింది. చూడొచ్చు మనం కంప్లీట్గా అక్కడి నుంచి మొదటి పిల్లర్ నుంచి చివరి పిల్లర్ వరకు చూసే క్రమంలో ఇక్కడ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ క్రాక్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇక్కడ గ్యాప్ కూడా వచ్చింది. ఆ గ్యాప్ను కూడా మనం చూడవచ్చు. మామూలుగా అయితే బ్రిడ్జి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అయితే ఎప్పుడు ఇక్కడ కుంగుబాటు కారణంగానే గ్యాప్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి అధికారులు కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కాపర్ డ్యామ్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. మరోవైపు ఇటు కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఆ పనులు కూడా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ బ్యారేజ్ నుంచి దిగువకైతే నీటిని పంపించారు. ఈ 3 పియర్స్ వైపు నీటిని రాకుండా ఉండేందుకైతే ఈ కాపర్ డ్యామ్ నిర్మాణం అయితే జరుగుతుంది. మరోవైపు ఉన్నత స్థాయి కమిటీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. ఈ పియర్స్ కుంగుబాటు కారణాలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగి ఉంటుంది అన్న కోణంలో కూడా వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులు దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్ధారణకు అయితే వస్తున్నారు. సునీల్, ఇక్కడ ఎన్నికలకు ముందు ఒకసారి మనం చూస్తే గనక సునీల్, ఇక్కడ కుట్రకోణంకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. లేదు అక్కడ అంటే అది స్పేస్ కరెక్ట్ గా లేదు. కొంతవరకు కొన్ని సోషల్ మీడియా వార్తలు కావచ్చు, బూడిద అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో దానిపైన పియర్స్ వేయడం జరిగింది. సో ఒక స్లాబ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేదు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ పిల్లర్ అనేది నిలవడం చాలా కష్టమైన విషయం అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు కొంతమంది మేధావర్గం, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావర్గం కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇక్కడ అంటే ఫ్లోర్ తట్టుకోవడం చాలా కష్టమైన విషయం, అక్కడ భూ మట్టి సాంద్రత ఏదైతే ఉందో అది కరెక్ట్ గా లేదు, పిల్లర్ కూర్చోవడానికంటూ కూడా చాలా వార్తలు బయటికి రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందాక మాటల్లో కూడా చూడొచ్చు, చాలా వరకు స్కామ్ యాంగిల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశిస్తాం, ఎన్నికలకు ముందే విచారణకు సంబంధించి మాట్లాడడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం
మోటార్లు కూడా బిఫోర్ మునిగిపోయినటువంటి సందర్భం మనం చూసాం. చాలా సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్లు కానీ, అంతేకాదు కనేపల్లి పంప్ హౌస్లోకి నీళ్లు రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఎప్పుడు తీసుకున్నా మునగడాలే జరిగినాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ మోటార్లకు సంబంధించి కూడా స్కామ్ విషయం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి మోటార్లు ఒరిజినల్ కాకుండా అసెంబ్లీ మోటార్లు తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం 4000 కోట్ల రూపాయలకు దాన్ని అంటే కోట్ చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో స్కామ్ విషయం చూసుకుంటే గనక ఒకవైపు నాణ్యత లోపం మీరు ఇందాక చూపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది, ఇంకొక వైపు దీంట్లో ఒక భారీ స్కామ్ జరిగిందన్నది కూడా ప్రధానంగా కనిపిస్తోంది. సో ఈ రెండు అంశాల పరంగా చూసుకుంటే గనక నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఏమంటున్నారు మంత్రులు? ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఈ 19 నుంచి 21 ఈ 3 పియర్స్ని తొలగించాల్సి ఉంది. వీటిని బ్లాస్టింగ్ చేసే అవకాశం లేదు. బ్లాస్టింగ్ కనుక చేస్తే మిగతా పియర్స్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి వీటిని డైమండ్ కటింగ్ అని చెప్పేసి టెక్నాలజీతో కట్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ 3 పియర్స్ని తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే డ్యామ్ సేఫ్టీ ఉంటుంది అన్న అభిప్రాయం ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇరిగేషన్ అధికారుల్లో వెల్లడైంది. ఆ ప్రకారమే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 పియర్కి సంబంధించి కుంగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒక నిపుణుల కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగింది. వాళ్ళు దానికి సంబంధించి కూడా అంచనా వేస్తున్నారు. ఆ రిపోర్ట్ రావడానికి ఇంకొక 10 రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్పడం జరిగింది. సునీల్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. మీ దగ్గర మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్ ముఖ్యమంత్రి రైట్ సునీల్, యా అంటే ఇక్కడ ఇంజనీర్ల తప్పిదమా లేదంటే ఒక వ్యక్తి తప్పిదమా అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. అంటే చాలా రోజుల నుంచి ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయిన వార్త బయటికి రావడం జరిగిందో, అర్ధరాత్రి పిల్లర్లు కుంగిపోయినాయి, అక్కడి నుంచి అప్పటి వరకు గొప్పగా చెప్పినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పడం జరగలేదు. బట్ ఇట్లా నేపథ్యంలో ఈసారి అంటే ఇది ఎలాంటి మీదికి నెట్టే ప్రయత్నం అనుకోవాలా, లేదంటే అధికారులు చెప్పినా కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వినలేదనుకోవాలా? ఇది వ్యక్తి తప్పిదంగా చూడొచ్చా? ప్రజాధనం దుర్వినియోగం అయింది స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తి తప్పిదమా, ఇంజనీర్ల తప్పిదమా? ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో చాలా అంశాలు ముందుకు వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడానికి గల కారణాలు ఏంటి? గతంలో జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలనుకుంది. అక్కడ 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చెప్పేసి అని అనుకుంది. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు, ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం మహారాష్ట్రతో 148 ఎత్తుల అడుగులో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం, అది మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి ఈ మేడిగడ్డకు మార్చడం, ఈ అంశాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అయితే చర్చకు వచ్చాయి. 152 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఇంత వ్యయం అయ్యేది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడంలో అధికారులు కావచ్చు, అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కొంతమంది అధికారులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు, మహారాష్ట్రతో కూడా వాళ్ళు మాట్లాడడంలో విఫలమయ్యారని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ఒక మంత్రులు అభిప్రాయంగా వ్యక్తమైంది. ఆ తర్వాత ఇక ఈ డ్యామ్కి సంబంధించి కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రస్తుతం ఈ డ్యామ్ పరిస్థితి కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. 16.67 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు దాదాపు 1.67 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 85 పైగా గేట్లు ఏర్పాటు చేశారు. చాలా కాళేశ్వరంలో ఇదొక గుండెకాయ అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి ప్రాజెక్టుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మిగతా వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్నారం కావచ్చు, సుందిల్ల వాటిపై కూడా
ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. వాటి సేఫ్టీ ఏంటి అనేది కూడా అధికారులు మీరు చెప్తున్నట్టు సునీల్, అన్నారం గానీ సుందిళ్ళ గానీ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందాక మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా గ్రావిటీ ఇష్యూ అనేది ప్రధానంగా తీసుకోవాలి. ఎప్పుడైతే గ్రావిటీ పర్ఫెక్ట్ గా ఉంటుందో అక్కడ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ గ్రావిటీ ప్రకారం చూసుకుంటే గనక తుమ్మిడియాట్ నుంచి ఎల్లంపల్లికి నేరుగా మనం తీసుకెళ్లొచ్చు. బట్ ఇట్లా నేపథ్యంలో తుమ్మిడియాట్ నుంచి మేడిగడ్డకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ నుంచి అన్నారం, ఆ నుంచి సుందిళ్ళ, అక్కడ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి తీసుకుపోవడం. సో నీటిని గ్రావిటీకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్లు కట్టి పైకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఒక వేస్టేజ్ ఎక్కువగా కనిపించింది. ఒక వే ఆఫ్ వర్క్ ఇంకా ఎక్కువ పెంచడం, బడ్జెట్ ఎక్కువ పెంచడం, అనవసరమైనటువంటి లిఫ్ట్లు కట్టడం, ఇవన్నీ స్పష్టంగా గతం నుంచి వినిపించినా ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మంత్రులు ఏం చెప్తున్నారు? ఈ ప్రాజెక్టులో ప్రధానంగా నిధుల దుర్వినియోగం బాగా జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇరిగేషన్ అధికారులు అని చెప్పేసి కూడా మంత్రులు నిలదీయడం జరిగింది. ఒకవేళ కనుక అప్పటి సీఎం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఏమైనా డిజైన్ చేసి ఉంటే దాన్ని మీరు ఎందుకు అట్లా చేస్తే ఇబ్బందులు తలెత్తాయని చెప్పలేకపోయారని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి ఇరిగేషన్ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఈరోజు మంత్రులు కావచ్చు, లేకపోతే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వచ్చిన ప్రశ్నలన్నిటికీ కూడా ఇరిగేషన్ అధికారులు త్వరలోనే సమాధానం చెప్తారు అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక మరి ఇరిగేషన్ అధికారులు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే చూడాలి. ఇక్కడ ఈ డ్యామ్కి సంబంధించి మాత్రం ఈ 3 పియర్స్ని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ డ్యామ్కి సంబంధించి సేఫ్టీగా కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 పియర్స్ని తొలగించాలి. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తొలగించాలి. ఆ తర్వాత కొత్త వాటిని నిర్మించాల్సి ఉంటుంది. మరి ఈ నిర్మాణ వ్యయాన్ని గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ భరిస్తుందా, లేకపోతే ప్రభుత్వం భరిస్తుందా అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అనేది అయితే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో బయటపడిందని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. ఇక మరి దీనికి సంబంధించి విపక్షాలు ఏం చేస్తాయనేది అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ. మనతో పాటు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అంటే ఓవరాల్ గా 3 పియర్స్ ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. అక్కడ సరే అంటే కొత్త టెక్నాలజీ ఉపయోగించి డైమండ్ షేప్ లో కట్ చేస్తారా, అది ఎట్లాంటి టెక్నాలజీతో ఉపయోగిస్తారు, ఏం చేస్తారు అన్నది టెక్నికల్ ఇష్యూ అయితే గనక ఇక్కడ 3 పిల్లర్లను తీసేయాల్సినటువంటి అవసరం వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్ని పిల్లర్లు, అటు మహారాష్ట్ర బార్డర్ ని కూడా టచ్ అయినటువంటి పిల్లర్లు ఇంకా ఉన్నాయి. కేవలం 3 పిల్లర్ల వరకే అనుకోవాలా ఈ నాణ్యతా లోపం, లేదంటే మొత్తం బ్యారేజ్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలనే అనుకోవాలా? ఎందుకంటే ఇది 1,00,000 కోట్ల రూపాయల వరకు వెళ్ళినటువంటి సందర్భం. మోటార్ల విషయం కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టి, ఒక్కొక్క మోటార్ 1,000 కోట్ల రూపాయలు పెట్టి తేవడం జరిగింది. అంటే 1,000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్ల రూపాయలకు కోట్ చేయడం జరిగింది. సో నిధుల దుర్వినియోగం బాగా జరిగింది. కట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ దాని ఫెయిల్యూర్ అయినాక బయటకు వచ్చినటువంటి విషయం. ఈ 3 పిల్లర్లే అనుకోవాలా, 3 పియర్స్ అనుకోవాలా, లేదంటే ఇంకా దీన్ని ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ప్రమాద పంచపులో కాళేశ్వరం ఉంటుందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిని భవిష్యత్ అంచనా వేసి? ఇప్పుడు 3 పిల్లర్లు పొంగడం అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవం. ఆ 3 పిల్లర్లు ఎందుకు కుంగాయి అనేటువంటిది ఒక దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం అయితే, మిగిలినటువంటి పిల్లర్ల యొక్క నాణ్యత ఏమిటనేటువంటిది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తేనే మనకి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఈ 3 పిల్లర్లు వీటితో పాటు మిగిలినటువంటి మొత్తం అన్ని పిల్లర్లకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయించినప్పుడే నిపుణులతోటి మనకి ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇక రెండవ అంశము, ఈ దీనిలో డిజైన్ లోపమా, లేకపోతే డిజైన్ మంచిగా ఇచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ నిర్మాణంలో లోపమా, లేకపోతే నిర్మాణంలో ఏమైనా అక్రమాలకు పాల్పడి సబ్స్టాండర్డ్ పద్ధతులను ఏమైనా అనుసరించారా ఏమిటనేటువంటిది కూడా విచారంలో తేలాలి. ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటి అంశాలు. అందువల్ల ఈ నివేదిక మళ్ళా వివాదాస్పదం కాకుండా ఉండాలంటే ఒక రాష్ట్రంతో సంబంధం లేనటువంటిది, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిపుణులతోటి చేయించడం సరైనదనేటువంటిది
ఇంతకు ముందే ఒక అభిప్రాయం వచ్చింది, ఇప్పుడు కూడా నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి దీనికి ఫలానా వాళ్ళే కారణం అని చెప్పేసి ఒకవేళ రాజకీయ నాయకుల మీద కనుక నెట్టే ప్రయత్నం చేస్తే అది మళ్ళీ వివాదాస్పదం అవుతుంది, దానివల్ల ఏమి ప్రయోజనం. అందువల్ల నిష్పాక్షికత విచారణ లేకపోతే దాని మీద చెప్పాలి. ఇక రెండోది మోటార్లకు సంబంధించి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినా లేకపోతే ఎవరు చెప్పినా గానీ మోటార్లు అనేటువంటివి ఫిజికల్ గా మన ముందు ఉన్నాయి. అవి అసెంబ్ల్డ్ మోటార్లా లేకపోతే కంపెనీ నుంచి పక్కాగా ఉన్నటువంటి మోటార్లా అనేటువంటిది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఏదైనా కంపెనీ పేరుతోటి కనుక అవి చూస్తుంటే ఆ కంపెనీ వాళ్ళ నిపుణులు రప్పించి ఇదిగో మీరు ఇచ్చినటువంటి మోటార్లు ఇవి మీవా కాదా, లేకపోతే మీ పేరుతోటి అసెంబుల్ చేసినవా అనేటువంటిది. ఎందుకంటే ఆ కంపెనీకి కూడా క్రెడిబిలిటీ సమస్య కదా, అందుకని వాళ్ళ నుంచి తేల్చవచ్చు. ఇక రేటు 1000 కోట్లది 4 కోట్లు చేశారనేటువంటిది రాజకీయ పరమైనటువంటి ఆరోపణ కానీ మనం చూడాలి. అంత తేడా ఉండేట్లయితే డెఫినెట్ గా ఆ ప్రాసెస్ చేసినటువంటి అధికార యంత్రాంగానికి బాధ్యత అవుతుంది. దానికి అంగీకరించి అనుమతి ఇచ్చినటువంటి రాజకీయ నాయకత్వాన్ని కూడా, అంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో కనుక నిర్ణయం జరిగితే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. అందుకని వీటన్నింటినీ సమగ్రమైనటువంటి నివేదికలు తయారు చేసి పిన్ పాయింట్ చేసి ఎక్కడ ఎవరు బాధ్యులు అనేటువంటిది కనుక తేల్చేట్లయితే అదేం పెద్ద కష్టమేం కాదు నా అభిప్రాయం ప్రకారం. కాకపోతే ఏంటంటే ఈ అధికారానికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీన్ని ఒక లోక్సభ ఎన్నికల వరకు ఒక ప్రచారాస్త్రంగానే దీన్ని కొనసాగిస్తారా, లేకపోయేట్లయితే L&T కంపెనీ పాత్ర గురించి లేదా ఇంజనీర్ల పాత్ర గురించి ఇంకో దాని గురించి సమగ్రమైనటువంటి లోతైన, ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇందులో ఇముడు ఉన్నటువంటి కారణం తెచ్చా ఆ విధమైనటువంటి నిష్పక్ష విచారణ జరిపించినప్పుడే తేలుతాయి. ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చినటువంటి సమాచారం లేదా వెల్లడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో గానీ లేకపోతే మిగతా అంశాల్లో గానీ ఇది పాక్షిక సమాచారం మాత్రమే, సమగ్రమైనటువంటి సమాచారం కాదు. అందువల్ల ఇది ఉదాహరణకి డిజైన్ చేసింది ఇంజనీర్లు అయితే కాదు, కేసీఆర్ చెప్పినట్టు కట్టారు అని చెప్పేసి ఒక ఆరోపణ. కేసీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఫలానా చోట కట్టాలి, ఫలానా చోట ఉన్నటువంటి అవకాశాలను బట్ ఇక్కడ ఈ రోజు ఇంజనీర్లు ఏమంటున్నారంటే మేము చెప్పినాం అయినా మా మాట వినలేదు అన్నది ఇంజనీర్ల నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. సో ఒక వ్యక్తి ఇష్ట ప్రకారమే కాళేశ్వరం కట్టడం జరిగిందంటూ కూడా కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. అది నేను అనుకోవటం వాళ్ళు చెప్పింది ప్లేస్ తుమ్మిడి హెట్ట లేకపోతే ఇంకొక దగ్గర అనేటువంటిది అది ప్లేస్ నిర్ణయం అయి ఉండొచ్చు, దాన్ని నేను కాదంటున్నాను. ప్లేస్ నిర్ణయం అయి ఉండొచ్చు కానీ ఒకవేళ ప్లేస్ నిర్ణయం అయినా గానీ దానికి సంబంధించినటువంటి వీళ్ళు తెలియజేసినటువంటి అభ్యంతరాలు గాని లేదా ఇక్కడ కడితే వచ్చే ప్రాబ్లం ఇది లేదా పైన కడితే వచ్చేటువంటి లాభం ఇది అట్లాంటి నివేదికలు ఏమైనా ఉన్నాయా, తయారు చేశారా లేదా, తయారు చేసి ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇదిగో ఇక్కడ కట్టండి అని చెప్పేసి ఏమన్నా రాతపూర్వకంగా ఏమన్నా ఏదైనా ఫైల్స్ మీద సంతకాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరుగుతున్నటువంటి తదను మనం చూస్తాం. అట్లాగే ఇక్కడ కూడా అధికారులు ఏదైనా భిన్నమైనటువంటి నోట్ రాసి లేదా భిన్నమైనటువంటి నివేదిక ఇస్తే ఆ నివేదికను పక్కన పెట్టేసి తనకు అనుకూలమైనటువంటి. సరే, ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నది ప్రధానంగా వినిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు నీళ్లు బారిస్తామంటూ గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చింది, ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు నీళ్లు పోయిందన్నది ఆ విషయం అట్లా ఉంచితే గనక నీళ్లు నిధులు నియామకాలు ఈ అంశంపైనే తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం సరే, దాంట్లో అవినీతి జరిగిందా, దాంట్లో నాణ్యత లోపం జరిగిందా, అది తప్పు జరిగిందా, అధికారులకు లేదంటే పాలకులకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అయితే. బట్ కాళేశ్వరం ప్రాజెక్టే వేస్టా అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో దీనిపైన ఏం చెప్తారు? దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, ఇంజనీర్లలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదానికి సంబంధించి లేదా ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కి దానికి సంబంధం లేదనేటువంటిది ముందు మనం గ్రహించాలి.
ఏమిటి నీళ్ల గురించి వచ్చినటువంటి వివాదం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కి కృష్ణా జలాల వాటా ఎక్కువ వెళ్తా ఉంది. కృష్ణా జలాలు అరగాని ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో కృష్ణా అరగాని ప్రాంతం ఎక్కువ ఉంది కనుక ఆ జలాల వాటా తెలంగాణకి ఎక్కువ రావాలనేటువంటిది అసలైనటువంటి వివాదం. ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే. అందువల్ల గోదావరి నీటి మీద ఎవరికి ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఎక్కడా లేదు. మనకి నీళ్లు అనేటువంటి తెలంగాణ ఆందోళన సందర్భంగా తలెత్తినటువంటి సమస్య కృష్ణా జలాలకు సంబంధించి అది ఏమి పరిష్కారం కాలేదు. అది ఇప్పుడు పరిష్కారం కాదు, ఇప్పుడు కాదు, ఇంకొక 100 సంవత్సరాలకు కూడా అది పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎందుకు 100 సంవత్సరాలు అని ఇంత ధీమాగా ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే కావేరీ జలాల సమస్య మనం చూస్తూనే ఉన్నాం కదా. అది ఎప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు కట్టినటువంటి ప్రాజెక్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడు కర్ణాటక మధ్య ఆ జల వివాదం అది కొనసాగుతూనే ఉంది. అందువల్ల జల వివాదాలు అనేటువంటివి ఇంటర్నేషనల్ వాటర్ లా ప్రకారం కూడా ఏ పథకం ఏ ప్రాజెక్టు ముందు కడితే ఆ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి నీళ్లు కేటాయించాలి. అందువల్ల గతంలో జరిగినటువంటి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు ముందు కట్టారు. అందుకని ఆ ప్రాజెక్టులకి నీటిని ముందుగా కేటాయించాలనేటువంటిది లా చెప్తా ఉంది. దానికి భిన్నంగా అట్లా కాదు, మేము కొత్తగా విడిపోయాం కనుక మాకు మా వాటా కావాలనేటువంటిది ముందుకు వచ్చినటువంటి నినాదం. దాన్ని కోర్టులో తేల్చాలి లేదా ట్రిబ్యునల్స్ తేల్చాలి. అందుకని అది లాంగ్ ప్రాసెస్, ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటి కాదు అనేది మనం గుర్తించాలి. ఇక గోదావరి జలాలకు సంబంధించి నాకు తెలిసినంత వరకు అసలు వివాదమే లేదు. ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవడమే పెద్ద సమస్య మనకి. అందుకని ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి సమస్య. 9 హెక్టేర్ కట్టుంటే బాగుండేది అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఒక నిర్మాణం అయిపోయింది. అయిపోయినటువంటి నిర్మాణాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది సమస్య. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందా అనేటువంటి ఒక కోణంతో పాటు డిజైన్ లోపం, నిర్మాణ సంస్థ లోపం, లేదా నిర్మాణ సంస్థే కనుక దీన్ని నిర్మించాల్సి వస్తే అవసరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పోరాటాన్ని సాగించాల్సింది ఎవరంటే ఈ ప్రభుత్వమే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే. అందుకని బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటది. అందుకని రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఒకవైపు అయితే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. మీ అంచనా ప్రకారం ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవాలి ఈసారి? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నుంచి చాలా రోజుల నుంచి పంప్ సెట్లు మునిగిపోవడం, బాహుబలి పంపులు మునిగిపోవడం, టన్నెల్లోకి నీరు రావడం, పంప్ హౌజులు మునిగిపోవడం, చిన్న చిన్న బ్రిడ్జిలు ఏవైతే పంప్ హౌస్ వెళ్లే దారులు ఉంటాయో ఆ బ్రిడ్జిలు కూలిపోయినటువంటి సందర్భాలు చాలా చూసినాం, కుప్పగూలిపోయినటువంటి సందర్భాలు. సో ఇప్పటికి కూడా ఆ మోటార్లు పనిచేయనటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఎన్ని ఎకరాలకు నీళ్లు బారిన విషయం పక్కన పెడితే కనుక ఏ అధికారి పైన చర్యలు మాత్రం తీసుకోలేదు. బట్ మెయింటెనెన్స్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అధికారులు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడమా, లేదంటే ప్రభుత్వం మేము చేస్తామంటూ టేకప్ చేయడమా, గత పాలకుల్ని శిక్షించడమా? ఎట్లా చూడొచ్చు? అదే ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ సంబంధించి మినిమం టైము దాని ప్రకారం నిర్వహణ బాధ్యత కూడా కట్టినటువంటి కంపెనీయే చూడాలి. దాని మీద కూడా వివాదం వచ్చింది కదా. మేము సకాలంలో మేము ఇచ్చాము, మాకు కంప్లీట్ అయిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సర్టిఫికెట్ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి దాంతో మాకేం సంబంధం లేదనేటువంటిది ఎల్ఎన్టీ సంస్థ చెప్తున్నది. మరి దానిలో ఉన్నటువంటి రాతపత్రంలో ఏమున్నది, ఏ పాయింట్ ఉన్నది ఏమిటనేటువంటిది మీరు కానీ నేను కానీ చూడలేము. అది ఇంజనీరింగ్ నిపుణులు దాన్ని తీయాలి. అదే విధంగా దాన్ని న్యాయశాఖకు పంపించి ఏ వాదన, ఎవరు చెప్తున్నటువంటి వాదన ఏమిటనేటువంటిది అది తేల్చాలి. అందుకని అవన్నీ తేల్చాల్సినటువంటివి ఉన్నాయి. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం అవన్నీ తేల్చినా కూడా రాజకీయ నాయకత్వాన్ని శిక్షించేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ కూడా కొనుగోలులో కానివ్వండి, లేకపోతే కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్లను ఖరారు చేయడంలో కానివ్వండి, వాళ్ళ ప్రమేయం అంటే అధికారుల యొక్క ప్రతిపాదనలు తోసిపుచ్చి ఎక్కడైనా ఫైళ్ళ మీద సంతకాలు చేసి ఉంటే రాజకీయ నాయకులు దొరికిపోతారు. లేనట్లయితే రాజకీయ నాయకుల చేతికేమి మట్టంటలు, వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. వలయ్యేటువంటిది మాత్రం అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి గాని, లేకపోతే వీళ్ళు కూడా చేతిపాటు ప్రదర్శించి గాని అటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. తీసుకున్నారని మనం చెప్పలేం, కానీ ఏదైనా జరగదు.
ఒక అక్రమం జరిగిందంటే ఆ అక్రమంలో ఎవరో ఒకళ్ళు ప్రమేయం లేకుండా జరగదు. అందుకని రాజకీయ నాయకత్వం అనేటువంటిది సేఫ్ గానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అందుకే అనేక కుంభకోణాల్లో లేదా అనేక ప్రాజెక్టుల్లో జరిగినటువంటి చూస్తే ఎక్కడ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడిని ఒక బ్రిడ్జ్ కూలిపోయినా లేకపోతే ఇంకోటి జరిగిపోయినా గానీ ఏ అంటే రాజకీయ మీరు అన్నట్టు నాయకుడిని కూలిపోయిన విషయంలో లేదంటే నాణ్యత విషయంలో చర్యలు తీసుకుంటారా లేదా అన్నది అట్లా ఉంచితే గనక వాటి వెనకాల జరిగినటువంటి ఆర్థిక కుంభకోణం ఏమైనా ఉంటే అది విచారణలోకి వస్తే బహుశా దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని అనిపిస్తోంది. తీసుకోవాలి. అటువంటి ఆ కోణంలో కూడా విచారణ జరిపి తీసుకోవాలి. తీసుకోకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు గాని లేకపోతే మీడియా గాని ఇంకోళ్ళు గాని చేసినటువంటి విమర్శలకి అర్థం ఉండదు కదా. రాజకీయ పరమైన విమర్శలుగానే వస్తాయి. అందుకని ఇప్పుడు కట్టిన దాని మీద అక్రమాలకు పాల్పడటం ఒక ఎత్తు అయితే ఆ అక్రమాలని నిర్ధారించడం అనేటువంటిది అంతకంటే పెద్ద కర్తవ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. అందుకని దాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరపకపోయేట్లయితే భవిష్యత్తులో ఎవరైనా అలాంటి అక్రమాలకు పాల్పడవచ్చు. కేసీఆర్ అనే కాదు, ఎవరైనా అదొక గుణపాఠంగా ఉండాలి. ఒక గుణపాఠంగా ఉండే విధంగా విచారణ జరగాలి, దోషులను బయటికి తేవాలి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టును అంటే మేడిగడ్డలో కుంగినటువంటి ఆ పిల్లర్లు చూడడానికి తెలంగాణ మంత్రులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కీలకమైనటువంటి నాయకులు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి కొన్ని బ్యారేజ్లకు జరిగినటువంటి డ్యామేజ్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగడానికంటే ముందు ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ తోటి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఆ నివేదిక రావడానికి టైం పట్టొచ్చు. సో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి దరిదాపు 90% ఒక కాళేశ్వరం మోటార్లకే విద్యుత్ను వాడినటువంటి సందర్భం కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏం జరిగింది అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది? ఎన్ని పంపు సెట్లు ప్రస్తుతానికి పాడైపోయి ఉన్నాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించడం జరిగింది, గత పాలకులు వైభవంగా చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అసలు డొల్లైనా? సో ఈరోజు ఆ కుంగినటువంటి పిల్లలను చూస్తే చెప్తున్నటువంటి మాటలు చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్పబోతోంది? లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది 4 PM డిబేట్.